జనవరి 13న ప్రారంభమైన ప్రయాగరాజ్ మహాకుంభ్ మొదటి రోజు నుంచే భారీ భక్తజనం పోటెత్తింది. తొలి రోజే పౌష్ పూర్ణిమ కావడంతో మొత్తం 1,65,00,000 మంది స్నానాలు చేసినట్టు లెక్కలు వచ్చాయి. అలా ఇప్పటి వరకు దాదాపు 17 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. మౌని అమావాస్య వేళ జన మహాసముద్రంగా మారింది. మంగళవారం మధ్యాహ్నానికే 2.39 కోట్ల మంది ప్రయాగరాజ్కు రీచ్ అయ్యారు. మామూలుగా రోజుకి 1 కోటి మంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్క రోజే 2,39,00,000 మంది రావడంతో ప్రయాగరాజ్ కు వచ్చే అన్ని దారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇలా పలు మార్గాల్లోంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఈసారి లెక్కింపు ప్రక్రియ గతం కంటే భిన్నంగా ఉంది. డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కొంచెం తేలికైంది. యూపీ ప్రభుత్వం ఈ ఏడాది నగర వ్యాప్తంగా 2,700 కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1,800 కెమెరాలను జాతర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1,100 పర్మనెంట్ కెమెరాలు కాగా మిగిలిన 700 తాత్కాలిక కెమెరాలు, 270 కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఇన్స్టాల్ చేశారు. లెక్కింపు ప్రక్రియ ఎలా ఉందంటే ఓ వ్యక్తి కెమెరా సర్కిల్లోకి రాగానే ఆటోమేటిక్ గా కౌంట్ చేయబడతాడు. ఏఐ కెమెరాలు ప్రతి నిమిషానికి డేటా అప్డేట్ చేస్తూ ఉంటాయి. మొత్తం 3 విభాగాలుగా ఈ లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తజనం వచ్చారు. అందుకు తగ్గట్టుగానే భారీ బందోబస్తు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 24/7 భద్రతా బలగాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లను పగడ్బందీగా చేసింది యూపీ సర్కార్. మౌని అమావాస్యలో స్నానమాచరిస్తే పాపాలన్నీ హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే అఘోరాలు, సామాన్యులు, ఇతర సాధువులు ప్రయాగరాజ్ వెళ్లి స్నానం ఆచరిస్తారు. ఈ శుభ ముహూర్తంలో పుణ్య స్నానం ఆచరించాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని, రాజస్నానం తర్వాత దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం.